హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఋగ్వేద టైలర్స్. ముందు పార్ట్ 1లో మీరు పాకెట్స్ ఎలా వేయాలి అనేది వీడియో చూశారు. ఈ వీడియోలో మీకు జిప్పు ఎలా వేయాలి అనేది డీటెయిల్గా చూద్దాం. ఇలాంటి పార్ట్ ఒకటి తీసుకోండి. పార్ట్ తీసుకొని అది వేస్ట్ పార్ట్ అనమాట. వేస్ట్ పార్ట్లో 1 ఇంచ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఎలా చేస్తున్నానో మీరు అలాగే చేయండి. కటింగ్ ఇలా చేసుకోండి. 1/2 ఇంచు కటింగ్ చేసుకుంటారు మడత పెట్టి. దీన్ని ఇలా 1/2 ఇంచ్ మడత పెట్టి క్లోజ్ చేసుకోండి ఎండింగ్ వరకు. పార్ట్ 1 మీకు ఛానల్లోకి వెళ్తే కనిపిస్తుంది. 1/2 ఇంచ్ మడత పెట్టాం కదా, ఆ పక్కన దీన్ని క్లోజ్ చేసుకుంటాం. 1/2 ఇంచ్ ఫోల్డింగ్ పెట్టి 1/2 ఇంచ్ మడత పెట్టాం కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా మడత పెట్టి ఒడ్డు కుట్టు వేసుకొని క్లోజ్ చేస్తాం. అంటే జిప్పు ఎలా వేయాలి, జిప్పు ఎలా తయారు చేయాలి, 2 లెగ్స్ మధ్యలో జిప్పు ఎలా ఫామ్ అవుతుంది, ఎలా అన్నది మేకింగ్ ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పెద్ద వీడియో కంగారుగా చెప్పే బదులు పార్ట్గా నీట్గా అర్థమయ్యేటట్టు చేసుకుంటే, స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇలా పార్ట్ వైజ్ మీకు చూపించడం అనేది జరుగుతుంది. జిప్ కోసం మనం ఒకటి తయారు చేసాం. అలాగే లెఫ్ట్ లెగ్కి ఒక ఫ్లాప్ రెడీ చేయాలి. ఆ ఫ్లాప్ ఎలా రెడీ చేయాలో చూడండి. ఇలాగన్నా రెడీ చేసుకోవచ్చు, లేదంటే ఇంకొకలాగన్నా రెడీ చేసుకోవచ్చు. 2 ఇంచులు తీసుకున్నాం చూసారు కదా, 2 ఇంచులు వెడల్పు తీసుకొని మిగతాది కూడా మడత పెట్టేసి, ఇక్కడ అయితే మాత్రం మనం కర్వ్ తీసుకోవాలి. కర్వ్ ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ అడుగును పెట్టి దాని మీద కర్వ్గా మనం స్టిచ్చింగ్ చేసి తిరగేసుకున్నా కూడా మీకు రెడీ అవుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో పాత వీడియోలో కూడా ఉంటుంది, వీలైతే చూడండి. ఇలా మీరు కట్ చేసుకుంటే సరిపోద్ది. అంటే ఇది మనకి కస్టమర్ది కాదు, వీడియో కోసం మీకు చూపించడం అనేది జరుగుతుంది. అందుకని ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు అలా స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను, ఐడియా కోసం అంతే. ఇది లెఫ్ట్ లెగ్ వైపు అనమాట, లెఫ్ట్ లెగ్ వైపు ఉన్న పార్ట్ అనమాట. ఈ పాకెట్సే మనం పార్ట్ 1లో చూపించాం. లెఫ్ట్ లెగ్ ఇది చూడండి, లెఫ్ట్ లెగ్ ఒక పార్ట్. ఈ పార్ట్కి మనం ఇప్పుడు మనం కర్వ్గా తయారు చేసాం కదా, అది మనం అటాచ్ చేస్తాం అనమాట. ఇక్కడ స్టిచ్చింగ్ పడలేదు, అక్కడ నేను జిగ్జాగ్ చేసేస్తాను. ఎలా స్టిచ్చింగ్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ సాగకుండా ఉంటుంది అనమాట. ఈ కర్వ్ ఫ్లాప్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా చేసుకోండి, వంకర టింకర్గా చేస్తే ఉగ్గొస్తుంది. ఇక్కడ ఎత్తుగా అయిపోతుంది కాబట్టి అక్కడ చిన్న ముక్క కట్ చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే వదిలేయండి, పర్వాలేదు. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకుంటే అది అణిగిపోద్ది అనమాట, ఉబ్బెత్తుగా రాకుండా అణిగిపోద్ది. ఇది ఇంతవరకు ఇలా వదిలేస్తాం. రైట్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని తిరగేసి ఇలా ప్లేస్ చేసుకోవాలి. జాగ్రత్తగా సమానంగా ప్లేస్ చేసుకోండి. ఇది రైట్ లెగ్ అనమాట, రైట్ లెగ్. ఓకేనా, రైట్ లెగ్ జాగ్రత్తగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని 1 ఇంచి వదిలేయాలి గ్యాప్. ఆ గ్యాప్ ఎందుకు వదలాలో మీకు ప్యాంట్ ఫుల్ వీడియో లాస్ట్ వరకు వచ్చేసరికి మీకు అర్థమవుతుంది. ఇక్కడ వరకు అంటే ఇప్పుడు కర్వ్ ఉంది కదా, అక్కడ వరకు 1/2 ఇంచ్ కన్నా బిలో ఇగో మార్క్ పెట్టాను చూడండి లైట్గా. 1/2 ఇంచ్ కన్నా బిలోకి మనం స్టిచ్చింగ్ చేసి ఆపియాలి. ఓకేనా, ఎందుకంటే ఈ జిప్పు పిన్ ఉంది చూసారా సైడ్, ఆ పిన్ దాటకూడదు అనమాట. అందుకనేసి ఆ పిన్ అక్కడికి వస్తుంది, పిన్ దాటకూడదు. అందుకనేసి మనం 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ పైకి స్టిచ్చింగ్ చేసుకొని రాకూడదు. ఇలా 3 సార్లు కర్వ్డ్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కర్వ్ ఉంటుంది కాబట్టి కర్వ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ని అలాగే ఫోల్డ్ చేయండి. ఇక చూడండి, మనకి ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ వరకు స్టిచ్చింగ్ వచ్చింది. అలా మడత పెట్టండి. ఈలోపు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో జిప్పు మనం తయారు చేసాం కదా, ఆ జిప్పు మీద మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి.
చూడండి. ఇప్పుడు ఏదైతే ఉందో దాని పార్ట్ మనం ఫోల్డ్ చేసి కరువు పార్ట్ ఉంది కదా, కరువు పార్ట్కి సమానంగా జిప్ ఎండింగ్ అడ్జస్ట్ చేయాలన్నమాట. నేను ఎలా పెట్టానో అలా చూడండి, సరిపోద్ది. అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసాను చూడండి, ఫోల్డ్ చేశాను కాబట్టి మనకి ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్తుంది. ఈ కరువు పార్ట్ ఏదైతే ఉందో ఆ కరువు పార్ట్ ఎండింగ్కి వచ్చేలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి పైకి కిందకి. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. దారాలు గట్టి ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి. ఈ ఫ్లాప్ ఉంది కదా, ఆ ఫ్లాప్ని మనం ఇప్పుడు ఇలా తిరగేయాలి. ఆ ఫ్లాప్ని స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడు అటాచ్ చేయాలి. ఏదైతే మనకు కరువు ఫ్లాప్ ఉందో ఆ కరువు ఫ్లాప్కి జిప్పుని అటాచ్ చేయాలి. సో ఒడ్డు కుట్టేసేస్తారు జిప్పు మీద, జిప్పుకిను కరువు ఫ్లాప్ ఏదైతే ఉందో దానికి అటాచ్ చేస్తారు. ఈ గీత ఉంది కదా, ఆ గీతకి ఇటువైపే రావాలి, ఇటువైపు రాకూడదు. మినిమం అలా ఉండాలి. లేదా నేను ఎలా పెట్టానో అలా పెట్టేయండి. అర్థం కాకపోతే జూమ్ కూడా చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లోని స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సెట్టింగ్స్లో కూడా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని దారాలు ఉంటే కట్ చేసుకోండి. ఈ రెండు ఇప్పుడు మనం ఇప్పుతాం అనమాట. ఇలాగా రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ని అలా ఇప్పుతాం. ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా తిప్పుతారు. తిప్పితే ఇప్పుడు కర్వ్ ఫ్లాప్ ఏదైతే ఉందో ఆ కర్వ్ ఫ్లాప్ని ఈ లెఫ్ట్ లెగ్ ఉంది కదా, ఆ లెఫ్ట్ లెగ్ ఆ రెండింటిని మనం అటాచ్ చేయాలి. అటాచ్ చేస్తే జిప్ రెడీ అవుతుంది. ఇక్కడతో అయిపోలేదు. పార్ట్ 3లో మీకు బ్యాక్ పాకెట్లు ఎలా వేయాలనేది మీకు చెప్తాను. అందుక పార్ట్ 1 కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదిగోండి, ఇది జిప్ వేయడం అనేది ఐరన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ.